ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటే తన లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. రహదారులు మరియు భవనాల శాఖ ఈఎన్సీ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో విస్తృతంగా CASO కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్. 67 మోటార్ సైకిళ్లు, 50 లీటర్ల నాటుసారా, 36 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహనతో పాటు 2014లో తెరిచిన జన్ ధన్ ఖాతాల KYC తప్పనిసరి అన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తాం. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. IBM, TCS, L&T భాగస్వామ్యంతో ఈ క్వాంటం వ్యాలీ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీపై ఏర్పాటు చేసిన నేషనల్ వర్క్ షాప్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విజయవాడలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్కు IT, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. క్వాంటం కంప్యూటరింగ్ను భారత అందించిపోచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వర్క్ షాప్లో సీఎం మాట్లాడుతూ, నేను తొలిసారి సీఎం అయినప్పుడు IT పరిశ్రమ విస్తరిస్తోందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను కలిసి IT విస్తరణపై చర్చించానన్నారు. PPP విధానంలో హైటెక్ సిటీ కట్టాలని L&Tని కోరానని, ఆ తర్వాత ఆ సంస్థ బెంగళూరు, గురుగాంవ్లోనూ IT భవనాలు కట్టిందన్నారు. భవిష్యత్తులో భారత్ అతిపెద్ద IT హబ్గా మారుతుందని అప్పుడే చెప్పానని, ఉమ్మడి ఏపీలో ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. రాజధాని అమరావతికి అనేక IT సంస్థలు వస్తున్నాయని, అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తామని, అమరావతికి రావాలిన స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం అని సీఎం చంద్రబాబు వివరించారు. పని చేస్తోంది. పౌరుల నివాసాలు, జియో ట్యాగింగ్, సర్వీస్ డెలివరీ, ఆన్లైన్ ఫైల్స్, క్లౌడ్ డేటాలను పాలనలో వినియోగిస్తున్నాం. CC కెమెరాలు, సెన్సార్లు, వేరబుల్స్ ద్వారా రియల్ టైం డేటా వస్తోంది. వీటిని విశ్లేషించాలంటే క్వాంటం కంప్యూటరింగ్ అవసరం. వ్యవసాయ రంగంలో భూమిలో తేమ, ఎరువుల వినియోగం లాంటి అంశాలను కూడా క్వాంటం కంప్యూటరింగ్తో అనుసంధానిస్తే అద్భుతాలు చేయొచ్చు. క్వాంటం టెక్నాలజీలో స్టార్టప్లు కూడా వస్తే అవకాశాలు విస్తృతం అవుతాయి. ఫార్మా రంగంలోనూ వ్యక్తుల ఔషధ వినియోగం వంటి వాటిపై కూడా పరిశోధనలు సాగించవచ్చు. క్వాంటం కంప్యూటరింగ్ సాంకేతికతను మరో స్థాయికి చేరుస్తుంది అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో చదువుకున్న నారా లోకేష్ IT శాఖ మంత్రిగా ఉండటం సంతోషదాయకమని, గతంలో ఈ శాఖను గ్రాడ్యుయేషన్ చదువుకున్న వారు నిర్వర్తించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. లోకేష్కు క్వాంటం వ్యాలీ ద్వారా ఒక విజన్, లక్ష్యాలను సాధించే బాధ్యతను అప్పగించారని ముఖ్యమంత్రి తెలిపారు. తాను నిత్య విద్యార్థినని, భవిష్యత్ టెక్నాలజీని పాలనకు, అభివృద్ధికి ఎలా సమ్మిళితం చేయాలన్నదే తన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో సాధిస్తామని ఆయన అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటర్ ప్రోటోటైప్ను IBM నేషనల్ వర్క్ షాప్లో ప్రదర్శించి, నేషనల్ వర్క్ షాప్లో భాగంగా ఏర్పాటు చేసిన క్వాంటం టెక్నాలజీ స్టార్టప్లను మంత్రి లోకేష్తో కలిసి సీఎం పరిశీలించారు. I will be very happy to associate. Ask health department to work it out. Actually, another application of quantum sensing for healthcare. Yeah, I mean, this has the potential to really make a lead actually. No, I wanted to use it. I'm going with Bill Gates Foundation also on healthcare, total end-to-end, preventive, curative, real-time monitoring. So this has I was saying yesterday, is two areas, quantum sensing and quantum communication. We can already take a lead.
will make it more viable and So scaling. full product, not Yes. only this thing, but because it also will have a lot of AI after the data. So this AI, fortunately, we have good capabilities now. You work together, we will produce a proof of concept, then scale nationally. So we can. Will not only this, every application we will make it a So have we supported Applicable. them under quantum issues? No, not yet, not yet. So maybe they should. you work what all possible you do, what all you wanted to experiment, I will do. Little bit contribution also will contribute, and ultimately that ecosystem and also proof of concept we have to establish. Then take off. See, then how many institutes you are able to, as on today, quantum and ecosystem players, how many institutes are Sir, working? 40 plus. 40 plus. Yes. And all are collaborating. That is also important. Networking So always. this mission has a uniqueness. It's not individual PI. Yeah, No. that is important. So in each hub there will be about 40 researchers. What about other countries which is leading as on Sir, today currently in type national. of total ecosystem? Yeah, so I think in the national quantum mission type, the countries are having mission. Germany is having. 5, 6, but where are they? US is really, if you look at the recent 2024 report, which has just come a few days, 2 days back. Okay, let me say it not to be quoted. India is right now at 9th place in quantum, or 7th place depending on the way you count. Our goal is in the mission from 7th to 3rd. So the first one is US. They have a good margin because they started early also, and then we have China and France and Germany. So our goal is from 7. Program also for setting up the teaching labs. You are having any programs, sir? Now you are giving for institutes. That is one. And also we have to bring brilliant boys, institution of excellence, out to sync, hub and Yes. spoke model. Yes, that we are doing now. In National Quantum Mission, we are following the hub and spoke model only, where we have set up the hubs in the established institutions, and that is how these 40 institutions plus startups are involved. So that is why I said that in the quantum teaching lab now we plan to set up in about 75 to 100 engineering colleges across the country. Yeah. So these kind of, teachings, Almost 60% of the lab equipment is here in this space. So already You give us 15, 20, we will experiment. We will take a leapfrog. We will inspire people. Let Amravati become to Quantum Valley what Silicon Valley became to software, a global symbol of innovation, excellence and aspiration. To be very honest, when the Honorable Chief Minister spoke about this initiative, 99% of the people in the room didn't understand what he was talking. We were all perplexed, puzzled. I'm a Carnegie Mellon undergrad. I worked at the World Bank for 2 years. I'm a Stanford MBA. Even I was quite perplexed and puzzled. So all of us went to ChatGPT and started our research, like all of us do here. It's very rare we come across visionary leadership. India is lucky to see the next version of Mr. Naidu, and we're really witnessing history here. When history is created, we really don't understand its impact and the transformation it will have on all of us. And I think we are very fortunate to have a leader like Mr. Naidu to lead from the front. And as the entire leadership in the cabinet, the bureaucracy, we are here to support his vision and make this a reality and to bring Amravati on the map of quantum computing. So let Amravati let us together script India's next technological chapter, quantum by design and quantum by resolve. I'd like to thank every one of you for giving me this wonderful opportunity. And I'd like to thank the Honorable Chief Minister for making me part of his journey of creating history. Honestly, I don't know who the IT Minister was in 95. I should check back and jog my memory. But honestly, being an IT Minister in his cabinet this time around, I think the kind of energy, excitement that he's been able to create. And I'd like to thank the entire national leadership here for their support in this journey. Thank you very much and Jai Hind. Quantum computing is very much needed. As Kamakoti has rightly mentioned, by January 1st, Quantum Computing Center will operate from Amravati. This is where beginning of Quantum Valley. Then, not only starting with quantum computing, you have to bring ecosystem. We have to bring use cases. He rightly mentioned 100 use cases by August 15th, 2026.
That was the beginning only. I wanted to see, as on today, very interestingly, if you can go through average AI usage. World average 31%. India average 65%. Here, top AI usage, China, India, USA, Europe. I am confident China population will reduce, India population will increase. More AI utilization will be India. That is going to happen very soon. I am 100% confident on that. If you talk all these things, if you see here, 92% of Indian knowledge workers are using AI. Just now, IT Minister rightly mentioned, he had a confusion on quantum computing. Then he asked ChatGPT. Immediately, it has given answer for him. Then no need to shy away, or otherwise, he got answer for that. That is the future now. I'm saying to all my workers, everybody, any doubt, you can go, you can prepare with ChatGPT, this type of solutions. విజయవాడలోని ఆర్ఎండ్బి కార్యాలయంలో శాఖ ఈఎన్సీ నైముల్లా ఆర్&బి క్వాలిటీ కంట్రోల్లో చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు పదవీ విరమణ ఆత్మీయ అభినందన సభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్ కాబోతున్న ఈఎస్సీ నైముల్లా సిఈ వెంకటేశ్వరరావులను మంత్రి ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. నూతన ఈఎన్సీగా బాధ్యతలు స్వీకరించనున్న వి రామచంద్రను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 2 రోజుల పాటు తన నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆర్&బి శాఖ కుటుంబ సభ్యులకు సంబంధించి రిటైర్మెంట్ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో ఇక్కడకు రావడం జరిగిందన్నారు. గత ఏడాది తాను నూతనంగా ఆర్&బి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆర్&బి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈఎన్సీ నైముల్లాలతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఆర్&బి శాఖ పురోగతికి పనిచేశామన్నారు. ప్రభుత్వానికి గతేడాది పాలనలో అత్యంత పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన అంశాల్లో రోడ్లు మరమ్మతులు, రహదారులు అభివృద్ధి కూడా ఒకటని మంత్రి తెలిపారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో గుంతలు పడి అతి దారుణంగా మారిన రోడ్లను మన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఒక ఛాలెంజ్గా తీసుకుని గుంతలు పూడ్చడం జరిగిందన్నారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడంలో ఆర్&బి శాఖ అధికారులు పాత్ర కీలకమన్నారు. దీంతో నేడు ప్రజల్లో సైతం ఆర్&బి శాఖపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఆర్&బి శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అంతా కలిసి సమన్వయంతో ముందుకు సాగడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్&బి శాఖకు మంచి పేరు వస్తుందన్నారు. నేడు రిటైర్ అవుతున్న ఉన్నతాధికారులు భవిష్యత్తులో కుటుంబంతో కలిసి ప్రశాంత జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో వారు అనుభవం దృష్ట్యా వారి విలువైన సూచనలు, సలహాలను భవిష్యత్తులో ఆర్&బి శాఖలో అవసరమైనప్పుడు వాడుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్&బి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఏపీ ఆర్టీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, ఆర్టీసీ ఎండీఎల్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం తీసుకుంటా వెంటనే మేమందరం కూడా శ్రీనివాస్ రెడ్డికి చెప్పి అందరికీ కొద్దిగా కోఆర్డినేట్ చేసుకోండి, మా స్టాఫ్తో కూడా పిఎస్దని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక కుటుంబ సభ్యుడు, మనము రిటైర్డ్ అవుతున్నారు వారు. అంటే మనతో కలిసి నాతో దాదాపు 1 సంవత్సరం కాలం ఎంతో ఆత్మీయంగా ప్రతి విషయానికి కానీ, నేను కొత్తగా మంత్రి అయినందుకు వచ్చినప్పుడు సెక్రటరీ గారు కానీ, మీరు కానీ ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ చేస్తేనే ఆర్&బికి పేరు వచ్చింది. ఈరోజు ప్రతి మీటింగ్ లో కూడా ఈరోజు ఏదైనా చెప్పినాడంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక ఆర్&బి డిపార్ట్మెంట్ ఈరోజు నెంబర్ 1 స్థానంలో పార్టికల్స్ అని క్లియర్ చేస్తాను. ప్రజా సమస్యలను నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించేలా బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులను ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత కాల పరిమితిలోపు నాణ్యతగా పరిష్కరించాలన్నారు.
అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ను కూడా వారికి అర్థమయ్యే రీతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బియాండ్ SLAలోకి వెళ్లకుండా ఆ అర్జీలను పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్ ర్యాంప్ ఏర్పాటు చేయాలని DRO విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారులు జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం ఈ ఆఫీస్ ద్వారానే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్ సర్వేలో భాగంగా జిల్లాలో బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు మార్గదర్శులుగా నమోదయ్యే వారికి పూర్తి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 42,000 మంది బంగారు కుటుంబాలు, 2,800 మంది చెంచు కుటుంబాలు ఉన్నాయని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలన్నారు. అదేవిధంగా జిల్లా అధికారులు కూడా స్వచ్ఛంద మార్గదర్శకులుగా నమోదై బంగారు కుటుంబాలకు చేయూతను అందజేయాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని గిరిజన, BC, SC, మైనార్టీ సంక్షేమ వసతి గృహ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా BC సంక్షేమ వసతి గృహాల్లో బాత్రూమ్స్, మరుగుదొడ్లు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని BC సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్లు నిత్యం వసతి గృహాలను తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. జూలై 1వ తేదీ NTR భరోసా పెన్షన్ పంపిణీ సందర్భంగా అందుకు తగిన మొత్తాన్ని బ్యాంకుల నుండి ఉపసంహరణ చేసుకుని పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని MPDOలను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 284 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ C. విష్ణుచరణ్, జిల్లా రెవెన్యూ అధికారి D. రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా SP అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆయా సబ్ డివిజన్ DSPల సూచనలతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను పోలీసులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 67 మోటార్ సైకిళ్లు, 50 లీటర్ల నాటు సారాయి, 36 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఆత్మకూరు టౌన్ CI రాము ఆధ్వర్యంలో సిద్ధాపురం గ్రామంలో, నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు టౌన్లోని మారుతి నగర్లో మరియు సిరివెల్ల ఇన్స్పెక్టర్ దస్తగిరి బాబు ఆధ్వర్యంలో, ఎర్రగుంట్ల గ్రామంలో అవుకు సబ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో, కొండమా నాయుని పల్లె గ్రామంలో పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, గడివేముల సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో పెసరవాయి గ్రామంలో పోలీస్ అధికారులు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో సరైన ధృవపత్రాలు లేని 40 మోటార్ సైకిల్స్ని, 21 క్వార్టర్ బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగుంట్ల గ్రామంలో సిరివెల్ల ఇన్స్పెక్టర్ దస్తగిరి బాబు సరైన ధృవపత్రాలు లేని 8 మోటార్ సైకిల్ని, కొండమాయిన్ నాయనపల్లి గ్రామంలో అవుకు సబ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి కార్డన్ సెర్చ్లో భాగంగా 50 లీటర్ల నాటు సారాయిని, సరైన ధృవపత్రాలు లేని 6 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పెసరవాయి గ్రామంలో పాణ్యం ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో సరైన ధృవపత్రాలు లేని 13 మోటార్ సైకిళ్లు మరియు 15 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని శ్రీనివాసులు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, నేర చరిత్ర గల వారి ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అనుమానితుల వేలిముద్రలను మొబైల్ సిస్టమ్ చెక్ డివైస్ ద్వారా పరిశీలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటుగా రౌడీ షీటర్లు, డబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం, చైల్డ్ మ్యారేజెస్, మాదక ద్రవ్యాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, రోడ్డు భద్రత, CCTV కెమెరాల ఏర్పాటు, శక్తి యాప్ వల్ల ప్రయోజనాలు, టోల్ ఫ్రీ నెంబర్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి అనుమానితుల గురించి ప్రజలు డయల్ 112 ద్వారా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. నేర నియంత్రణ కోసం కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ నిరంతరం జరుగుతాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలిపారు. జూలై 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ G. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం గ్రామస్థాయి జన సురక్ష కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం ద్వారా జూలై 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని DRDA, DLDO, DPOలను కలెక్టర్ ఆదేశించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన క్రింద వయోపరిమితి 18 నుండి
70 సంవత్సరాల లోపు వారు వార్షిక ప్రీమియం 20,000 రూపాయలు చెల్లించాలన్నారు. ఇందుకు ప్రమాద బీమాగా 2 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 18 నుండి 50 సంవత్సరాల లోపు వారు వార్షిక ప్రీమియం 436 చెల్లిస్తే వారికి కూడా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. అలాగే అటల్ పెన్షన్ యోజనలో భాగంగా నెల నెల కొంత సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్న ఎడల 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ రూపంలో ఖాతాదారునికి అందచేయడం జరుగుతుందన్నారు. 2014 సంవత్సరంలో బ్యాంకులలో తెరిచిన జనధన్ ఖాతాలకు సంబంధించి 2026 జూన్ 30వ తేదీలోగా KYC చేయించుకునేలా ఖాతాదారులకు అవగాహన కల్పించాలన్నారు. అందుకు ఆధార్ కార్డు, ప్రస్తుత ఫోటో అందజేయాలన్నారు. అదేవిధంగా డిజిటల్ లావాదేవీలపైన కూడా ఖాతాదారులకు సరైన అవగాహన కల్పించాలని LDMను కలెక్టర్ ఆదేశించారు. అంతేకాకుండా డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై కూడా గ్రామీణ ప్రజలకు కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్, MPDOలను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, DRO రాము నాయక్, LDM రవీంద్ర కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ నంద్యాల మున్సిపాలిటీ ఎదురుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, సతీమణి వైసీపీ నేత నాగిని రవిసింగారెడ్డి మరియు వైసీపీ మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు కలిసి ఇంజనీరింగ్ వర్కర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధిలో పారిశుద్ధ్య ఇంజనీరింగ్ వర్కర్ల ప్రాముఖ్యత ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఇంజనీరింగ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేశారని, వారి జీతపద్యాల పెంపు చేయడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో నంద్యాల జిల్లా SP అదిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 160 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సంబంధిత అధికారులతో చట్టపరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు మొదలగునవి ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటే తన లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. రహదారులు మరియు భవనాల శాఖ ENC పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి BC జనార్దన్ రెడ్డి. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లాలో విస్తృతంగా CASO కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్. 67 మోటార్ సైకిళ్లు, 50 లీటర్ల నాటుసారా, 36 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహనతో పాటు 2014లో తెరిచిన జన్ధన్ ఖాతాల KYC తప్పనిసరి అన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన శిల్పా మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తాం. జిల్లా SP అదిరాజ్ సింగ్ రాణా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.